ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాము. అదేంటంటే సిటీ స్కాన్ ప్రోటోకాల్స్ అండ్ పారామీటర్స్. ఈ సిటీ స్కాన్ అండ్ ప్రోటోకాల్స్ అండ్ పారామీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క టెక్నాలజిస్ట్ అయితే సిటీ స్కాన్ చేస్తారో ఈ బేసిక్ థింగ్స్ అనేది తెలిసి ఉండడం వల్ల గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజింగ్ మనము ఇవ్వగలుగుతాము. ఈ ప్రోటోకాల్ అనే పదంలోనే మీనింగ్ ఉంది. ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటంటే స్టెప్ బై స్టెప్, ఒక దాని తర్వాత ఒకటి చేస్తూ వెళ్ళాలి. అలా ఉండే సిరీస్ ఆఫ్ స్టెప్ బై స్టెప్స్ అంటే వాటన్నిటిని కలిపి ఒక దగ్గర అరేంజ్ చేసి ఉంచేదాన్ని ప్రోటోకాల్ అంటారు. అండ్ పారామీటర్స్ అంటే మనకు సిటీ స్కాన్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ సైజ్ ఎలా ఉండాలి, దాని ఎఫ్ఓవి ఎంత ఉండాలి, దానికి కావాల్సిన కేవీ కానీ ఎంఏఎస్ కానీ రీకన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, అల్గారిథమ్స్ ఏం మెన్షన్ చేస్తాము, వీటన్నిటిని కలిపి సెట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. మనకు ప్రతి ఒక్క మిషన్లో ప్రోటోకాల్స్ అనేది డిఫాల్ట్ కంపెనీ వాళ్ళు లోడ్ చేసి ఉంటాయి. అండ్ పారామీటర్స్ ఇంక్లూడింగ్ ప్రోటోకాల్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా పారామీటర్స్ కూడా వస్తాయి. కంపెనీ వాళ్ళు ఏంటంటే బేస్ చేసుకొని జనరల్ కంప్లైంట్స్ ఏ ఉంటాయో దానికి సంబంధించిన ఒక స్కాన్ చేసేటప్పుడు ఏమేమి ప్రోటోకాల్స్ ఉంటాయో జనరల్గా వాళ్ళన్నిటిని రెడీ చేసి మనకు యూజర్కి అనేది వాళ్ళు ఇస్తారు. కానీ మన దగ్గరకు వచ్చే పేషెంట్ యొక్క ప్రిస్క్రిప్షన్ చూసినప్పుడు ఏదైతే అబ్నార్మల్ థింగ్స్ ఉన్నాయో దాన్ని మనం ఎలా చూపించగలుగుతామని మన ప్లానింగ్ ప్రకారం మనం ప్రోటోకాల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పారామీటర్స్ అనేది సెట్టింగ్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు మనకు కావాల్సిన ఇమేజ్ని క్లియర్ ఇమేజ్ని మనం ఇవ్వగలుగుతాం. అందుకని ఈ బేసిక్ ప్రోటోకాల్స్ పారామీటర్స్ ఏముంటాయో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఈరోజు ఏం చూస్తామంటే టాపిక్స్, ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ ఏమున్నాయంటే పేషెంట్ రిజిస్ట్రేషన్, పేషెంట్ ఓరియంటేషన్, ప్రోటోకాల్ సెలెక్షన్, స్కాన్ పారామీటర్స్. ఈ 4 టాపిక్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాము. ఇక్కడ కనిపిస్తుంది మీ స్క్రీన్లో చూడండి, పేషెంట్ రిజిస్ట్రేషన్. నేనేంటంటే ఫిలిప్స్ కంపెనీ మా దగ్గర ఉన్న మిషన్ కాబట్టి ఫిలిప్స్ కంపెనీలో ఎలా ఉంటుంది పేషెంట్ రిజిస్ట్రేషన్ ఒక పారామీటర్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. హియర్ ఇది ఫిలిప్స్ కంపెనీ, ఇది పేషెంట్ సెలెక్షన్, ఇది పేషెంట్ రిజిస్ట్రేషన్ డెమోగ్రాఫిక్. అంటే ఇందులో మనం మెన్షన్ చేస్తాం పేషెంట్ ఐడి ఏముంటుంది, పేషెంట్ నేమ్ ఎలా ఉంటుంది, ఇది మన ఎలా ఉంటుంది మీన్స్ మనం టైప్ చేయాలి. లైక్ బిల్ ఎలా వస్తుందో అదే నేమ్ అదే ఐడి నెంబర్ యాస్టిస్ ఇక్కడ టైప్ చేయాలి. ఇక స్టార్ ఉంది మార్క్స్ ఈజ్ కంపల్సరీ, అంటే ఈ ఫీల్డ్ కంపల్సరీ ఫిల్ చేయాలి. తర్వాత జెండర్ సెలెక్షన్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ ఏజ్ గ్రూప్ అడుగుతున్నారు చూసారు కదా, లేదా ఇక్కడ ఉంది ఇన్ఫాంట్, చైల్డ్, అడల్ట్ 3 గ్రూప్స్ ఉన్నాయి. ఇన్ఫాంట్ అంటే తెలుసు కదా, బిలో 2 years బేబీస్ ఇన్ఫాంట్లో చూస్తాం, మ్యాక్సిమం ఇస్ 4 years. చైల్డ్ వచ్చేసి బిలో 14 years వరకు మనం చైల్డ్ కేటగిరీలో చూస్తాము. ఎబో 14 years తర్వాత మ్యాక్సిమం అడల్ట్ గ్రూప్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అ మ్యాండేటరీ ఫీల్డ్స్, అంటే కంపల్సరీ మనం ఫిల్ చేయాల్సిన రిక్వైర్డ్ కాలమ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూశారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న బాక్స్ దిస్ ఈజ్ ద ఓరియంటేషన్ అంటాము. అంటే పేషెంట్ని మనం ఎలా పడుకోబెడుతున్నాం టేబుల్ మీద, ఆ ఓరియంటేషన్ మనం ఇవ్వాలి. ఎలా ఉంటుంది ఓరియంటేషన్ మనకు చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ హెడ్ ఫస్ట్, అంటే మనకు తల అనేది ముందు గ్యాంట్రీ లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ పొజిషన్ ఈజ్ ద హెడ్ ఫస్ట్ పొజిషన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఫీట్ ఫస్ట్, అంటే ఫస్ట్ మనకు కాళ్ళు లోపలికి వెళ్తున్నాయి కాబట్టి ఫీట్, సో ఫీట్ ఫస్ట్ పొజిషన్. తర్వాత ఆప్షన్ వచ్చి చూడండి, ఇది పేషెంట్ ప్రోన్ పొజిషన్లో పడుకున్నాడు, సో దిస్ ఈజ్ ద ప్రోన్ పొజిషన్, ప్రోన్ హెడ్ ఫస్ట్ పొజిషన్. ఇది చూడండి ఫీట్ ఫస్ట్ ఉంది, ప్రోన్లో ఉన్నారు, సో ఫీట్ ఫస్ట్ ప్రోన్ పొజిషన్. ఇవి కాకుండా మనకు డెక్యూబిటస్ అనే ఒక పొజిషన్ ఉంటుంది. సార్ డెక్యూబిటస్ అంటే ఏమీ లేదు, పేషెంట్ రైట్ లాటరల్ కానీ లెఫ్ట్ లాటరల్ కానీ ఒకే హ్యాండ్ సైడ్ ఒకటే చేయి మీద తిరిగి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పడుకుంటారు. ఆ పొజిషన్ డెక్యూబిటస్ పొజిషన్ అంటారు. ఆ తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం స్కాన్ ప్రోటోకాల్స్. ఇక్కడ చూడండి మీకు మల్టీ స్లైసెస్ ఇక్కడ నేను తీసుకున్నాను. మల్టీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో హెడ్ సంబంధించిన ప్రోటోకాల్స్, ఇక్కడ ఇయర్ సంబంధించిన ప్రోటోకాల్స్, ఈ స్లైడ్లో నెక్ సంబంధించిన ప్రోటోకాల్స్, ఈ స్లైడ్లో థొరాక్స్ సంబంధించిన ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే పైన ఉన్న ఆప్షన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ మేజర్ ఆర్గాన్ పార్ట్స్. ఎక్కడైతే కింద సబ్ డివిజన్ కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి ప్రోటోకాల్స్. ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసి మనము ఎలా చేస్తాము
అనేది మన పేషెంట్కి ఉన్న క్లినికల్ కండిషన్ని బేస్ చేసుకొని ఏ ప్రోటోకాల్ మనం వాడాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో ఇటువంటి హెడ్ తీసుకుంటున్నాం. హెడ్లో మనకు రొటీన్గా వచ్చేది ఏముంది, బ్రెయిన్ సిటీ స్కాన్, బ్రెయిన్ ప్లేన్ రాస్తారు. ఈ ప్రోటోకాల్స్ చూడండి బ్రెయిన్ ప్లేన్ సంబంధించి ఎలా ఉన్నాయి. ఒకటి చైల్డ్ బ్రెయిన్ ప్లేన్ హెలికల్ మోడ్లో ఉంది, ఇంకొకటి బ్రెయిన్ నార్మల్ హెలికల్ అంటే ఇది ఎవరికైనా తీసుకుంటారు అడల్ట్కి. పక్కన బ్రెయిన్ ట్రామా ఇది డిఫరెంట్ ఇంకో ప్రోటోకాల్. బ్రెయిన్ యాక్సియల్ ఇట్లా ప్లేన్లోనే దిస్ ఈజ్ ఇన్ఫాంట్ చూడండి ఇక్కడ బ్రెయిన్ ఇన్ఫాంట్. ఇవన్నీ డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఒక్కొక్క ప్రోటోకాల్లో పారామీటర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా తెలిసి ఉండాలి. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యాక్సియల్ మోడ్లో అంటే ఒకసారి ఎక్స్పోజ్ అవుతుంది, మళ్ళీ టైం గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్పోజ్ అవుతుంది. యాక్సియల్ లిమిటెడ్ కట్స్ మాత్రమే వస్తాయి, సో మధ్యలో ఉన్న గ్యాప్ మనం మిస్ అయిపోతుంటాం. హెలికల్ ఏంటంటే కంటిన్యూగా ఎక్స్పోజ్ అవుతుంది. మీకు ఎలాంటి స్కాన్ కావాలని ఇక్కడ చూస్ చేసుకోండి, ఇలా ఆప్షన్స్ మల్టీ ఉంటాయి. అలాగే బ్రెయిన్ ట్రామా ప్రోటోకాల్ తీసుకుంటే ఏమవుతుంది, మనకు ఏదైతే యాక్సిడెంట్ కేసులో వస్తుందో దానికి సంబంధించిన రీకన్స్ట్రక్షన్ డిఫాల్ట్గా అయిపోతుంది, ఇందులో ఫీడ్ చేసి ఉంటాయి. అందుకే దీన్ని ట్రామా ప్రోటోకాల్ని ఫీడ్ చేశారు. అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే నెక్ ప్లెయిన్ ఉంది, నెక్ కాంట్రాస్ట్ ఉంది, ఓకేనా. చైల్డ్ మోడ్ ఉంది అండ్ అడల్ట్ మోడ్ ఉంది. ఇక్కడ థొరాక్స్ అంటే చెస్ట్ ప్లెయిన్ ఉంది, చెస్ట్ ట్రామా ఉంది, హెచ్ఆర్సిటీ థొరాక్స్ ఉంది, సిఈసిటీ ఉన్నది. హెచ్ఆర్సిటీ అంటేనేమో హై రెజల్యూషన్ కాంట్రాస్ట్ స్టడీ, సిఈసిటీ అంటేనేమో కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ కంప్యూటర్ టోమోగ్రఫీ అంటే కాంట్రాస్ట్ బేస్డ్ చెస్ట్, ఇది ఏమో వితౌట్ కాంట్రాస్ట్ అనమాట. ఇలా మల్టిపుల్ మీకు ఇక్కడనే కనిపిస్తున్నాయి ఇవన్నీ ప్రోటోకాల్స్. అండ్ అలాగే అబ్డామిన్లో వెళ్తే అబ్డామిన్ ప్లేన్, కేయుబి, సిఈసిటీ అండ్ సిఈసిటీలో కూడా డిఫరెంట్ టైప్ ఇస్ అబ్డామిన్ ట్రైఫేసిక్. ఇవన్నీ ప్రోటోకాల్స్. ఇది ఆర్తో అని ఉంది ఫిలిప్స్లో అయితే. ఎందుకు అంటే ఆర్తో రిలేటెడ్ ఏమేమి ఉంటాయి, షోల్డర్ జాయింట్ కానీ, ఎక్స్ట్రిమిటీ కానీ, రిస్ట్ జాయింట్, నీ జాయింట్, పెల్విస్, ఇవన్నీ డిఫరెంట్ ప్రోటోకాల్స్, డిఫరెంట్ పార్ట్స్. అలాగే స్పైన్లో వచ్చినప్పుడు సర్వైకల్ స్పైన్కి సపరేట్ ప్రోటోకాల్ ఉంది, థొరాసిక్ స్పైన్కి సపరేట్ ప్రోటోకాల్ ఉంది, లంబార్ స్పైన్కి సపరేట్ ప్రోటోకాల్ ఉంది, అలాగే హోల్ స్పైన్కి. అది కాకుండా కార్డియాక్లో వస్తే కార్డియాక్ అంటే హార్ట్కి సంబంధించినవి. ఇందులో కూడా చూడండి కాల్షియం స్కోరింగ్కి డిఫరెంట్ ప్రోటోకాల్, కోరనరీ యాంజియోకి డిఫరెంట్ ప్రోటోకాల్. ఈ హార్ట్ యాంజియోలో కూడా పోస్ట్ సిఏబీ అంటే ఎవరికైతే కార్డియాక్ సర్జరీ అవుతుందో అయిన తర్వాత అయ్యే యాంజియోకి సపరేట్ ప్రోటోకాల్ ఉంది. ఎబో 90 kg ఇది డిఫరెంట్ ప్రోటోకాల్. ఒకవేళ స్టెంటింగ్ అయ్యి ఉంటే వాళ్ళకు డిఫరెంట్ ప్రోటోకాల్. ఇవన్నీ డిఫరెంట్ ప్రోటోకాల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం మనం స్కాన్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ ఏం అవైలబుల్ ఉంటాయి. అన్నిట్లో కూడా పారామీటర్ స్క్రీన్ సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే లైక్ మీరు బ్రెయిన్ తీసుకోండి లేదా ఏమని తీసుకోండి, పారామీటర్స్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. బట్ అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్ సెలెక్షన్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ చూడండి లేబుల్ ఏంటంటే మనం ఏమైతే స్కాన్ చేస్తామో దట్ ఈస్ అ లేబుల్. యాక్సియల్ మనం ఇక్కడ గమనించుకున్న ఐఏసి థిన్ అని ఉంది అంటే ఇంట్రా ఆడిటరీ కెనాల్ థిన్ అని. సపోజ్ బ్రెయిన్ చేస్తాం అనుకో బ్రెయిన్ థిన్ అని చేంజ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనం లేబుల్ చేయాలి ఏం కానీ ఏ పార్ట్లో మనం యాక్సియల్లా, కొరోనల్లా, శాచల్ ఏం తీసుకున్నామో మనం ఇక్కడ రాసుకోవచ్చు. దాని తర్వాత ఆప్షన్ చూసారా ఓరియంటేషన్లో ఇలా 3 సింబల్స్ కనిపిస్తున్నాయి. యాజ్ పర్ ఫిలిప్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. దీని సింబల్ ఏంటంటే ఇలా కనిపిస్తున్న సింబల్ ఉంటే ఇది యాక్సియల్ అని అర్థం. అలాగే ఇలా ఫేస్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, దీని మీనింగ్ అనేది కోరనల్. ఏదైతే సైడ్ వ్యూలో కనిపిస్తుందో ఇది సాజిటల్, ఇది ఓరియంటేషన్. దీని తర్వాత ఇంపార్టెంట్ థిక్నెస్ అంటే ఏంటి, స్లైస్. మనము ఎంత థిక్నెస్ స్లైస్ తీసుకుంటున్నాము, స్లైస్ థిక్నెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఉండే ఇంపార్టెంట్ పారామీటర్ ఇంక్రిమెంట్ అంటే ఏం లేదండి, గ్యాప్. స్లైస్ గ్యాప్ ఎంత ఉంటుందని చూశారు. సో 0.45 mm అనేది స్లైస్ గ్యాప్ ఉంది. 9 mm థిక్నెస్ అండ్ 0.45 అనేది ఇంక్రిమెంట్. దీన్ని గ్యాప్ అనొచ్చు లేదా ఇంటర్వెల్ అని కూడా అనొచ్చు. దీని తర్వాత ఎంత ఎఫ్ఓవి మనం సెలెక్ట్ చేస్తున్నామో దాని ప్రకారంగానే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎఫ్ఓవి అండ్ స్లైస్ థిక్నెస్ ఇది అండ్ ఇంక్రిమెంట్ ఇవి డిసైడ్ అవుతాయి ఎన్ని ఇమేజెస్ అనేది వస్తున్నాయని చెప్పి. తర్వాత ప్రొసీజర్ నేమ్, ఇక్కడ కనిపించిన ప్రొసీజర్ నేమ్ సిటీపీఎన్ఎస్ అని ఉంది కదా, ఇక్కడ సిటీపీఎన్ఎస్. సో మనం తీసుకున్న ప్రోటోకాల్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ప్రొసీజర్ నేమ్ అని ఇక్కడ వచ్చేస్తుంది. దాని తర్వాత రిజల్ట్ డైరెక్షన్, ఇది ఫీడ్ టు హెడ్ అంటే ఇది ఎక్స్పోజర్. మనం స్కాన్ చేసినప్పుడు ఎక్స్పోజర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ అవుతుంది అని అర్థం. ఫస్ట్ మనం తీసుకున్న ఏంటిది పేషెంట్ పొజిషన్
హెడ్ ఫస్ట్ ఉందా ఫీట్ ఫస్ట్ ఉందా అనేది మనకి అది పేషెంట్ పొజిషన్. ఫీట్ ఇక్కడ ఉండే రిజల్ట్ డైరెక్షన్ వచ్చేసి ఎక్స్పోజర్. స్కాన్ చేసేటప్పుడు ఏ డైరెక్షన్లో స్కానింగ్ అవుతుంది. ఫీట్ టు హెడ్ అంటే సపోజ్ మనం పిఎన్ఎస్ తీసుకుంటున్నాం కదా, అర్థం ఏంటి, మ్యాండబుల్ దగ్గర నుంచి టువర్డ్స్ ద హెడ్ సైడ్, అప్పర్ సైడ్కి ఎక్స్పోజ్ అవుతుంది. అందుకే రిజల్ట్ ఈస్ ద ఫీట్ టు హెడ్ యాక్షన్. దిస్ ఈజ్ ద ఎక్స్పోజర్ ఫ్యాక్టర్. దీని తర్వాత ఇక్కడ వచ్చేసి రీకాన్ మోడ్. రీకాన్ మోడ్ అంటే ఏంటి, ఇమేజెస్ మన స్కాన్ అయ్యాక ఎలా రీకన్స్ట్రక్షన్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ఐడోస్ అని ఇక్కడ ఇన్ ఫిలిప్స్లో ఉన్నది. ఈ వెరీ సింపుల్గా ఇది మీకు చెప్పాలి అంటే ఇమేజ్ స్మూత్ ఉండాలా, షార్ప్ ఉండాలా, లేకపోతే మీడియం ఉండాలా, స్టాండర్డ్ ఉండాలా అని అలా ఇమేజ్ ఎలా ఉండాలి అనే దాన్ని మనం డోసేజ్ దాన్ని డిసైడ్ చేయడానికి లెవెల్స్ మనం పెడుతున్నాము. రీకన్స్ట్రక్షన్ కూడా అప్లై చేస్తున్నాం. ఇమేజ్ ఫిల్టర్ అలా నెక్స్ట్ అలా ఎలా బయటకు వస్తుంది అవుట్పుట్ అనేది దీని మీద డిసైడ్ అయి ఉంటుంది. మనం పెట్టే రీకన్స్ట్రక్షన్ మోడ్ ప్రకారంగా ఇమేజ్ స్మూత్ వస్తుందా, స్టాండర్డ్ వస్తుందా, లో వస్తుందా, గ్రే వస్తుందా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. దీని తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఫిల్టర్. ఫిల్టర్ ఎప్పుడు వాడుతాం దీనంటే ఇమేజ్ని సపోజ్ మనం హెచ్ఆర్సిటీ చేసాం అనుకో, షార్ప్ ఎక్కువ కావాలి, షార్ప్నెస్ ఎక్కువ కావాలి, అప్పుడు ఈ ఫిల్టర్ని వాడి మనం ఇక్కడ షార్ప్ చేసుకోవాలి. అబ్డామిన్ చూస్తున్నాం, మనకి విండో స్మూత్ ఉండాలి, అప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్ని మనం యూజ్ చేస్తాం. అలా మనం బోన్ విండో చూస్తున్నాం, అది దానికి సంబంధించిన ఫిల్టర్ తీసుకోవాలి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఇమేజ్ యొక్క అపియరెన్స్ మారిపోతుంది. స్మూత్గా కానీ, మీడియం కానీ, షార్ప్ కానీ ఇలా మనము ఫిల్టర్ యూజ్ చేసి ఇమేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్హాన్స్మెంట్. సపోజ్ మీకు కొంచెం ఇమేజ్ కొంచెం గ్రేనెస్ డల్ అనిపించింది అనుకోండి, ఈ ఎన్హాన్స్మెంట్ని మనం యూటిలైజ్ చేసి ఇమేజ్ యొక్క క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అలా ఉంటుంది. దీని తర్వాత విండోయింగ్లో ఎలా ఉన్నాయి, 2 మోడ్స్ ఉంటాయి విండోలో. ఒకటి కాంట్రాస్ట్, ఇంకోటి అంటే సింపుల్ చెప్పాలంటే విండో విడ్త్, విండో లెవెల్. విండో లెవెల్ అంటే కాంట్రాస్ట్, విండో విడ్త్ అనేది చూస్తాం. విండో లెవెల్ని విడ్త్ని ఎలా మనం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ప్రోటోకాల్ మీద అయితే ఉన్నదో ఐఏసి ఇంట్రా ఆర్టరీ కెనాల్ చూస్తున్నాం, అంటే మాస్టాయిడ్స్ సింపుల్ చెప్పాలంటే, ఓకేనా. ఇది చూస్తే మనకి ఏం చూస్తున్నాము, హై రెజల్యూషన్ మనకు వస్తుంది కాబట్టి షార్ప్ యూటిలైజ్ చేస్తున్నాము. అండ్ విండో విడ్త్ వచ్చేసి 4000, విండో లెవెల్ వచ్చి 600. షార్పర్ ఇమేజ్ మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ విండోస్. సో మనం చేస్తున్న కేసు ప్రకారంగా డిఫాల్ట్ విండో విడ్త్ ఇక్కడ ఉంటాయి. కావాలంటే మనం ఇక్కడ స్కాన్ తర్వాత అడ్జస్ట్ చేసే అవసరం లేకుండా స్కాన్కి ముందే పారామీటర్స్లో డిఫాల్ట్గా మనం ఇక్కడ విండో విడ్త్, విండో లెవెల్ చేంజ్ చేస్తే ఆఫ్టర్ స్కానింగ్ మనం డైరెక్ట్గా ఇమేజెస్ అన్ని ప్రాసెస్ చేసి ఇమేజ్ ఫిలిం ఇచ్చేయచ్చు. మళ్ళీ విండో అడ్జస్ట్ చేసే అవసరం ఉండదు. ఆ తర్వాత ఇంకొక ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఒక ఆప్షన్ గమనించారా, OMAR. ఇది ఎప్పుడు వాడాలి, ఈ ఆప్షన్ అందరూ గమనిస్తూ ఉంటారు, బట్ ఈ ఆప్షన్ ఏంటా అని చూస్తూ ఉంటారు. ఈ ఆప్షన్ ఏంటంటే మెటల్ ఆర్టిఫాక్ట్ రిడక్షన్ సాఫ్ట్వేర్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫిల్టర్. ఇది కూడా మెటల్ ఆర్టిఫాక్ట్ రిడక్షన్, MAR. ఎప్పుడైతే మనకి అయితే పోస్ట్ ఆఫ్ కేసెస్ ఉంటాయో, సర్జరీ ప్లేటింగ్స్ ఉంటాయి, సమ్ లైక్ ఏమంటారు మన రాడ్స్ ఉండడం కానీ ఏదైనా కానీ, మన భాషలో సింపుల్గా చెప్పాలంటే ఎనీ ఫారెన్ బాడీ మనకి ఏమైతే రాడ్స్ ఎనీ పోస్ట్ ఆఫ్ కేసులలో ఉంటాయి కదా మెటల్, దాని ఆర్టిఫాక్ట్ రాకుండా ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం ఇమేజ్ని క్లారిటీ ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ టిక్ చేయాలి. మెటల్ ఆర్టిఫాక్ట్ రిడక్షన్ చెక్ చేస్తే మనకు ఆర్టిఫాక్ట్స్ రాకుండా పోతుంది, క్లారిటీ ఆఫ్ ఇమేజ్ అనేది మనకు అవుట్పుట్ బాగుంటుంది. ఈ తర్వాత ఇది మెయిన్గా పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. సో మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఏ టైప్ ఆఫ్ స్కాన్ రాశారు, ఏ పార్ట్ చేస్తున్నాము, దానికి ఏ ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రోటోకాల్లో మనకు ఏ పారామీటర్స్ కావాలి అనేది సెట్ చేసుకొని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఇమేజ్ ఏంటంటే ఆఫ్టర్ కేస్ అయిపోయిన తర్వాత మనం ఎక్కువగా ప్రాసెసింగ్ దాని మీద కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఫిల్మింగ్ అనేది చాలా ఈజీగా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ మనం తీసుకుంటాము. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ మీకు గమనించినట్టయితే చూడండి, స్కాన్ పారామీటర్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీకు ఆప్షన్స్. వన్ ఈజ్ డ్యూయల్ అండ్ ఈజ్ ఫ్రంటల్, థర్డ్ ఈజ్ లాటరల్. దీని మీనింగ్ ఏంటంటే మనం స్కౌట్ ఎన్ని తీసుకోవాలి, ఓన్లీ 1 స్కౌట్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ అ ఫ్రంటల్ అంటే AP అని చెప్తారు కదా, అది తీసుకుంటారు. లాటరల్ టోపోగ్రామ్ తీసుకుంటారు. డ్యూయల్ అంటే 2 వస్తాయి, AP వస్తుంది, లాటరల్ వస్తుంది. దిస్ ఈజ్ ద స్కౌట్ తీసుకోవడానికి ఉండే ఆప్షన్స్. ఇందులో నెక్స్ట్ లెంత్, ఇక్కడ పారామీటర్ చూసాక లెంత్ ఏది ఉంటుందో జనరల్గా బ్రెయిన్ అయితే 25 సెంటీమీటర్ తీసుకుంటాము, చెస్ట్ అయితే 40 సెంటీమీటర్ కవర్ చేస్తాము, అబ్డామిన్ అయితే 50 సెంటీమీటర్ కవర్ చేస్తాము. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద టోపోగ్రామ్.
తర్వాత కేవీ, ఈ ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత కేవీ పెడుతున్నాము అండ్ ఎంఏ ఎంత ఎంఏ టోపోగ్రామే తీస్తున్నాం కాబట్టి ఎక్కువ రేడియేషన్ అవసరం లేదు. మనం ఓన్లీ ప్లాన్ చేసుకోవడానికి తీస్తున్నాం కాబట్టి 120 కేవీ 30 ఎంఏఎస్ వాడుతున్నాం. అలాగే స్కాన్ చేసేటప్పుడు కూడా ఈ పారామీటర్స్ అనేది ఇమేజ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడు కూడా రేడియేషన్ డోస్ తగ్గాలి అంటే ఎంఏఎస్ తగ్గించాలి, కేవీ పెంచాలి, అప్పుడు రేడియేషన్ డోస్ అనేది తగ్గుతుంది. అంతేగాని కేవీ అలాగే ఉంచి ఎంఏఎస్ పెరిగింది అంటే అర్థం రేడియేషన్ డోస్ పెరుగుతుంది అని అర్థం. సో ఇమేజ్ క్వాలిటీతో పాటు రేడియేషన్ డోస్ కూడా మనమే కంట్రోల్ చేయాలి. కాబట్టి కేవీని ఇంక్రీజ్ చేయండి, ఎంఏఎస్ని రెడ్యూస్ చేయండి, అప్పుడు రేడియేషన్ తక్కువ ఉంటుంది, ఇమేజ్ క్వాలిటీ అవుట్పుట్ బాగుంటుంది. సో మనం ఇమేజ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు. చూశారు కదా, ఈ వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే కీవర్డ్స్ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. పేషెంట్ ప్రిస్క్రిప్షన్ను చూసి మనం స్కాన్ ఐడెంటిఫై చేయాలి, దానికి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ మనం తీసుకోవాలి అనేది మనం ఐడెంటిఫై చేయాలి, దానికి సంబంధించిన పారామీటర్స్ ఏమేమి మనం చేంజెస్ చేసుకోవాలో చూడాలి, పారామీటర్స్లో థిక్నెస్ ఎంత తీసుకోవాలి, ఇంటర్వెల్ ఎంత ఉండాలి, అండ్ ఫిల్టర్లో మనము ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అవుట్పుట్ మనకు కావాలి అంటే ఇమేజ్ షార్ప్ ఉండాలా స్మూత్ ఉండాలా అని డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ మెటల్స్ ఏమన్నా ఉన్నాయనుకో అటువంటి మెటల్ ఆర్టిఫాక్ట్ మనం తగ్గించాలనుకున్నప్పుడు ఒమార్ అనే ఒక సాఫ్ట్వేర్ ఫిల్టర్ని వాడుకోవాలి. అండ్ స్కౌట్ యూటిలైజ్ చేసేటప్పుడు ఎయిదర్ లాటరల్ ఆర్ డ్యూయల్ తీసుకోవచ్చు. అండ్ లెంత్ ఆఫ్ ఎక్స్పోజర్ చూసుకోవాలి. అండ్ కేవీ ఎంఏఎస్ అనేది మనం కంట్రోల్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేడియో టెక్నోపీడియా. మీ ఫ్రెండ్స్కి అండ్ అలాగే తెలిసిన వాళ్ళకి మీరు రికమెండ్ చేయండి. మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాము. అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా రేడియో టెక్నోపీడియా ఛానల్ ఉంది, ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.